నేడు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండల కేంద్రం వైఎస్ఆర్ గార్డెన్లో జరిగిన ఇందిరా మహిళా శక్తి సంబరాలలో బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని చెప్పారు. త్వరలో ఆలేరులో మహిళలకు యజమానులుగా పెట్రోల్ బంక్, ఎలక్ట్రిక్ బస్సులు అందించేందుకు కార్యాచరణ రూపొందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా మహిళా గ్రూపులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు, డిఆర్డీఏ జిల్లా అధికారి నాగిరెడ్డి, జిల్లా మహిళా సంఘాల అధ్యక్షురాలు రేణుక, మార్కెట్ చైర్మన్ చైతన్యరెడ్డి, కాంగ్రెస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ తదితరులు పాల్గొన్నారు. మరి ఇందిరా మహిళా శక్తి సంబరాల సందర్భంగా ఈ సభలో పాల్గొంటున్న ప్రభుత్వ విప్పు గౌరవనీయులు పెద్దలు బీర్ల ఐలయ్య గారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ హనుమంతరావు గారు, మరి డిప్యూటీ కలెక్టర్ భాస్కర్ రావు గారు, డిఆర్డీఏ గారు, మరి జిల్లా మహిళా అధికారులు, మరి మార్కెట్ కమిటీ చైర్మన్, పత్రికా మిత్రులు, మహిళా సోదరులందరూ కూడా ఈరోజు మరి ఇందిరా మహిళా శక్తి సంబరాలు నిర్వహించబడతాము. సమాజంలో మహిళల పాత్ర, మహిళల అభివృద్ధి జరగకుండా సమాజం ముందుకు పోలేదు. దాని ఉద్దేశం మీదనే ఇవాళ ప్రభుత్వం అనేక పథకాలు మహిళల ఉద్దేశపూర్వకంగా ఇలా ప్రభుత్వ పథకాలు వస్తూ ఉన్నాయి. ఇవాళ ఇందిరమ్మ ఇల్లు కానీ లేకపోతే అనేక పథకాలు కూడా మహిళల పేరు మీద మరి ప్రభుత్వం నిర్ణయించి అనేక పథకాలని ముందుకు తీసుకుపోవడానికి, లక్షాధికారం చేయడానికి ప్రభుత్వం ఒక కృతనిశ్చయంతో పథకాలను ప్రవేశపెడతా ఉంది. సరే, మరి ముఖ్యంగా జిల్లా అధికారులు, సరే మన శాసనసభ్యులు కూడా ప్రత్యేకంగా ఇందిరమ్మ ఇల్లు కానీ లేకపోతే వికలాంగుల విషయంలో కూడా తన సొంతంగా డబ్బులు పెట్టి మరి ప్రజలకు ఉద్దేశపడే విధంగా పథకాలు తయారు చేయడం, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు కూడా పేద ప్రజల పట్ల నమ్మకంతో సమస్యల పరిష్కారం వైపు ప్రజలకు దగ్గరగా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా డిప్యూటీ కలెక్టర్ గారు కూడా అందరు కూర్చోవాలమ్మా, ఎవరు వెళ్ళడానికి లేదు, కూర్చోవాలి దయచేసి, మరి కూర్చోవాలి ప్రయత్నించినటువంటి వ్యక్తులు. అందువల్ల ఈ ఆలేరు నియోజకవర్గం వ్యాప్తంగా ఇవాళ పాల్గొంటూ ఈ మహిళా పొదుపు సంఘాలని మరింతగా మీరు అభివృద్ధి కావాలి. ఎందుకంటే ఆలేరు అనగానే తొలి శాసనసభ్యురాలు ఆరుట్ల కమలాదేవి లాంటి వాళ్ళు యోధులు ఈ నియోజకవర్గం ప్రాతినిధ్యం వహించినటువంటి ఆ వారసత్వం గల ఆడబిడ్డలు. అందువల్ల మీరు సమాజంలో అభివృద్ధి అయితే సమాజం అభివృద్ధి అయితే, అందువల్ల మహిళ మరి ఇలా ముఖ్యంగా సమాజ అభివృద్ధి కోసం మహిళల అభివృద్ధి ముఖ్యం. అందువల్ల ఈ ప్రభుత్వం మనం చేపడుతున్నటువంటి మహిళా పథకాలు ఇటువంటి సద్వినియోగం చేసుకొని ముందుకు పోవాలని ఈ సందర్భం మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మేము ముగిస్తున్నాం. అక్కా చెల్లెల పేరు మీద, మా తల్లుల పేరు మీదనే ఇవాళ ఇందిరా మిల్లు ఇచ్చిన, ఇంకోటి ఇచ్చిన మహిళల పేరు మీదనే. మహిళలైతే ఆ ఇంట్లో ఆర్థికంగా ఎదిగితే ఆ ఇంట్లో పిల్లలు బలోపేతం అవుతారు, మంచి చదువులు చదువుతారు, ఒక క్రమశిక్షణ ఉంటుంది. మహిళ ఆర్థికంగా ఎదిగితే ఆ ఇల్లు ఆర్థికంగా ఎదుగుతుంది, ఆ ఊరు బాగుంటుంది, ఆ మండలం బాగుంటుంది, ఆ నియోజకం బాగుంటుంది. అందుకే మీ అందరితో వచ్చినటువంటి, మీ అందరి ఆశీర్వాదంతో వచ్చినటువంటి ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేయాలి. ఏ కార్యక్రమం చెప్పినా చేసినా మహిళలతో చేయాలని మన గౌరవ ముఖ్యమంత్రి సంకల్పం. ఇవాళ గత 10 ఏళ్ళుగా మీరు చూస్తున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడే మా రేణుక చెప్పినట్టుగా అన్నా, నేను అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఇందిరమ్మ ఇంట్లో అంటున్నా. మరి గత 10 ఏళ్ళుగా పోయిన ప్రభుత్వాలు కాంగ్రెస్ వచ్చేటివి 70 ఇళ్ళు, మాకు అధికారం ఇస్తే డబుల్ బెడ్రూమ్ అన్నారు. మీరందరూ చూసిరు, ఏ గ్రామంలో అయినా డబుల్ బెడ్రూమ్ వచ్చినాయా? గత 10 ఏళ్ళుగా పేదోని సొంతింటికి నిలవలేకపోతే మీ అందరు ఆశలతో వచ్చినటువంటి ప్రజాపాలన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ గారి నేతృత్వంలో ఒక్కొక్క గ్రామంలో 30 నుంచి 40 మందికి ఇందిరమ్మలు ఇచ్చి, అది కూడా 5 లక్షలు ఇచ్చి ఇలా ఇల్లు కట్టించే కార్యక్రమం చేస్తున్నాం. ఆ ఇల్లు కూడా మా అక్క చెల్లెల పేరు మీద, మా తల్లుల పేరు మీద ఇస్తున్నాం. ఈ మన తెలంగాణలో ముఖ్యంగా ఆలయ నియోజకంలో మన గౌరవ కలెక్టర్ గారి సహకారంతో, మన జేసీ గారి సహకారంతో, మన డిఆర్డీఆర్ సహకారంతో ఎవరైతే పేదోళ్ళు, మన ప్రభుత్వ లక్ష్యమైంది పేదోళ్ళు అంటే కడు పేదలకు మొదటగా 3,500 ఇల్లు కట్టాలి, రెండో సంవత్సరం వచ్చే నెల మళ్ళా 3,500 ఇల్లు ఇందులో ఇస్తుందని మాట ఇస్తున్నాం. ఎవరైనా ఆర్థికంగా ఆ పునాది బీస్పీడ్ కట్టడానికి కూడా డబ్బులు లేకపోతే మీ అందరి సహకారంతో, మీ మహిళా సంఘాలతో 1,00,000 గాని 2 లక్షలు ఇస్తే ఆ బీస్పీట్ కట్టగానే
బీస్పిట్ ఫోటో తీసుకొని ప్రతి సోమవారం వాళ్ళ అకౌంట్ లో ₹1,00,000 వేస్తున్నాం. బీస్పిట్ అయిపోయిన తర్వాత లెంటర్ లోనే ₹2,00,000, స్లాబ్ కాగానే 4 లక్షలు, గృహ ప్రవేశం కాగానే ₹5,00,000 ఇస్తారు మన ప్రభుత్వం. ఇప్పటికే చాలా మందికి 4 లక్షల వరకు 5 లక్షల వరకు కూడా పడ్డాయి. ఇంకా చాలా మంది బీస్పిట్ లో ఉంది. ఇప్పటికి తెలంగాణలో ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆలయం అగ్రగామి వచ్చినటువంటి మన అధికారులకు మీ అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు.